హాయ్ అండి. 'మిస్టర్ యాటిట్యూడ్ రావణ్' పార్ట్ 5. ఊర్వి అతన్ని పట్టించుకోకుండా లోపలికి వస్తూ ఉంటే తన కోసమే వస్తున్న ఆయు కనిపించాడు. ఊర్వి కళ్ళల్లోకి చూశాడు. బాగా ఏడ్చింది అని అర్థమయ్యింది. డింపుల్‌కి కారు తీయమని చెప్పి ఊర్వి చెయ్యి పట్టుకుని కారు దగ్గరికి తీసుకుని వెళ్ళి లోపల కూర్చోబెట్టాడు. తను కూడా కూర్చున్నాడు. ఆఫీస్‌కి వెళ్ళమని చెప్పాడు. హోటల్‌లోని కాల్ మాట్లాడి చూసేసరికి విజయ్, ఊర్వి లేదు. ఛ! కనీసం పేరు కూడా అడగలేదు అని ఒక 30 నిమిషాల వరకు అక్కడ వెతికి, లేదు వెళ్ళిపోయి ఉంటుంది అని అతను కూడా వెళ్ళిపోయాడు నిరాశతో. ఎలా అయినా సరే నిన్ను పట్టుకుంటాను. ఇక కారులో ఎవరూ కూడా ఏం మాట్లాడుకోలేదు. ఆయు మాత్రం ఊర్వి చెయ్యి పట్టుకునే ఉన్నాడు మన బాబు. ఆఫీస్ వచ్చింది. కారు ఆగగానే అతని చెయ్యిని వదిలించుకొని వేగంగా కారు దిగి లోపలికి వెళ్ళిపోయింది ఊర్వి. తన వెనకే అతను కూడా వెళ్ళాడు. మాధవ్, డింపుల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని కారు పార్క్ చేసి నెమ్మదిగా లోపలికి అనుసరించారు. ఊర్వి వేగంగా లిఫ్ట్‌లోకి వెళ్ళింది. లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యే ముందు ఆయు లిఫ్ట్‌లోకి ఎంటర్ అయ్యి తన స్పెషల్ రూమ్‌లో ఉండే 12థ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేశాడు. తల దించుకుని ఉంది ఊర్వి. ఆఫీస్ ఫ్లోర్ బటన్ అనుకుంది. లిఫ్ట్‌లో ఊర్విని కదిలించలేదు. అతను లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే తల పైకెత్తి చూసింది. ఆయు ఊర్వి చెయ్యి పట్టుకుని బయటికి తీసుకెళ్ళాడు. బయటికి వచ్చిన ఊర్వి అది తన ఆఫీస్ ఫ్లోర్ కాకపోవటంతో మళ్ళీ ఒకసారి చుట్టూ చూసుకుంది. భయంతో ఒక్కసారిగా చెయ్యిని విడిపించుకుంది. కానీ అతను ఒక్క క్షణం ఆగి ఆమె వైపు చూశాడు. పాప ఇంకా చుప్‌చాప్. ఆయు తన స్పెషల్ రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి డోర్ వేసి అతను బెడ్‌పై కూర్చోబెట్టాడు తనని. తన పక్కనే కూర్చుని ఆమె ఫేస్‌ని తన వైపుకు తిప్పుకుని, ఇప్పుడు చెప్పు అంతలా ఏడ్చావు అని అడిగాడు మృదువుగా. పాపకి. నిన్నే అడిగేది అని అన్నాడు మళ్ళీ కొంచెం కోపంతో. అయినా సౌండ్ లేదు. తల దించుకునే ఉంది ఊర్వి. అసలేంటి నీ ప్రాబ్లమ్ అని అన్నాడు అసహనంగా ఆయు. మీరే నా ప్రాబ్లమ్ అని అంది కొంచెం వణుకుతూనే. నా కళ్ళల్లోకి చూడు అని అన్నాడు చిన్నగా కనురెప్పలు ఎత్తి. తనని చూస్తున్న తన కళ్ళల్లోకి చూసింది. ఇంకొక్క మాట మాట్లాడలేకపోయింది ఊర్వి. ఆమె మొహాన్ని దోసిట్లోకి తీసుకుని, చూడు నువ్వు నాకు కావాలి జీవితాంతం. నీకిష్టమున్నా లేకపోయినా. ఇది ఫిక్స్ అయిపో. ఎక్కువగా ఆలోచించకు, ఏడవకు అని వణుకుతున్న ఆమె చేతులను చూసి, భయపడకు, నిన్నేమీ చెయ్యను. కానీ నువ్వు నా నుండి కొంచెం దూరంగా ఉన్నట్టు నాకనిపించినా సరే, ఆ నెక్స్ట్ మినిట్ నీకు నాకు పెళ్ళైపోద్ది. ఆ రోజు నాతోనే లంచ్ చెయ్యాలి. రోజూ నిన్నే నేను డ్రాప్ చేస్తాను అండ్ పిక్ చేసుకుంటాను. నీ నవ్వు, నీ మాట, నీ కన్నీళ్ళు, నీ బాధ, నీ సంతోషం అన్నింటికి నేనే కారణం అవ్వాలి. నీ అణువణువు నాకు మాత్రమే సొంతం. ఫ్రెండ్స్ అయినా ఎవ్వరైనా సరే నీకు నా తర్వాతే అని లేచి నిలబడ్డాడు. ఆమెను కూడా నిలబెట్టి అర్థమయ్యిందా అని అడిగాడు ఆయు. పాప నోరు తెరిచి మరీ అని అతని మాటలు వింటూ ఉంది. ఆమె మౌనమే సమాధానం అనుకుని ఆమెని గాఢంగా గుండెలకు హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు ఆయు. ఊర్వికి తన పరిస్థితి ఏంటో తనకే అర్థం కావట్లేదు. ఊర్వి హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఫోన్ మోగుతూ ఉంటే ఆయువుని వెనక్కి నెట్టడానికి చూసింది. ఇంచు కూడా కదల్లేదు. తలెత్తి చూస్తుంది. తన బాధ అర్థం చేసుకుని తన పట్టు వదులు చేశాడు. తన నుండి దూరం జరుగుతున్న ఆమెను ఆపి అక్కడ కూర్చోబెట్టి ఫోన్ మాట్లాడమన్నట్లు చూశాడు ఆయు తన వైపు. బ్యాగ్‌లోనే ఫోన్ తీసి చూసింది. వర్ష చేస్తుంది. మార్నింగ్ నుండి కాల్ చేయలేదు అని గుర్తుకు వచ్చి తొందరగా కాల్ లిఫ్ట్ చేసి హలో వర్ష అంది. తను అక్కడే కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆయు సడన్‌గా ఆమె ఒళ్ళో తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. వర్ష ఏదో చెప్తుంది కానీ ఊర్వి చెవులకు చేరడం లేదు. ఊర్వి నుండి ఏం సౌండ్ లేకపోయేసరికి గట్టిగా అరిచింది. ఆ అరుపుకి ఈ లోకంలోకి వచ్చి ఆ వర్ష చెప్పు అని అంది. చెప్పేంటే ఇందాక నుండి అరుస్తున్నా వినిపించలేదా? సరే నా డ్యూటీ అయిపోయింది. పిక్ చేసుకోవడానికి వస్తున్నా. రెడీగా ఉండు అని చెప్పింది. వర్ష మాటలు ఊర్వి ఒళ్ళో పడుకున్న ఆయువుకి వినిపిస్తూ ఉంటే వర్ష వస్తాను అంటే ఊర్వి ఏం అనకపోవడంతో తల ఎత్తి ఆమె వైపు చూశాడు. వద్దు అని చెప్పమన్నట్లు. కానీ ఊర్వి ఇతను చెప్తే వినాలా అనుకుని సైలెంట్‌గా ఉంది.
వర్ష ఒక హాఫ్ అన్ అవర్‌లో ఉంటానని చెప్పి కాల్ కట్ చేసింది. కోపంగా తన్నే ఆమె ఒళ్ళో నుండి తన వైపే చూస్తున్న ఆయువుని చూసింది. కోపంగా ఉన్నాడు. నా మాట వినలేదు అన్న కోపం. చిన్నగా కన్నింగ్ స్మైల్ ఇచ్చి కళ్ళు మూసుకున్నాడు. అతని నవ్వు అర్థం కాక పాపం పిచ్చి ఊర్వి అలానే చూస్తూ ఉంది. నీకుంది పాప, నీకుంది. మరేం చేస్తాడో మన హీరో చూద్దాం. ఇక వర్ష ఫోన్‌లో చెప్పిన మాటలు విని కన్నింగా నవ్వుకున్నాడు. ఇక అసలు ఊర్వికి అలాగా అతను ఆమెపై అంత హక్కు చూపించడం చాలా అసహనంగా ఉంది. ఊపిరి ఆడలేనట్లుగా ఉంది. ఎవరో తన్ని అదుపు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే అతను చెప్పింది అస్సలు వినాలనుకోలేదు ఊర్వి. వర్షతోని ఇంటికి వెళ్ళాలి అనుకుంది. అతను ఎంతసేపటికి తన ఒళ్ళో నుండి లేవకపోవడంతో కొంచెం కోపంగానే లేవండి, నేను వెళ్ళాలి. నాకు ఆఫీస్ టైం అయిపోయాయి అని ఆమెపై నుండి లేవకుండానే పైకి చూశాడు ఆమె మొహంలోకి. అలా చూస్తూ ఉంటే ఆయువుకి చాలా కష్టంగా ఉంది. తనని తను అస్సలు కంట్రోల్ చేసుకోలేక ఇంకా కాసేపు అలా చూస్తే కష్టమని లేచి ఇక ఆమెకి ఆనుకుని పక్కనే కూర్చున్నాడు తను కూడా. అతను లేవడమే ఆలస్యం. ఆమె తన బ్యాగ్ తీసుకుని లేచి ఒక్కడుగు ముందుకు వేసింది. ఆయు తన చేతిని పట్టుకున్నాడు. ఇక అలా చేతిని పట్టుకుని లాగటం వలన ఒక్క సైడ్‌కి వచ్చి పడింది. ఆయు తనని పట్టుకొని తన 2 చేతులు గట్టిగా చుట్టేశాడు. ఇక ఊహించని ఆ చర్యకి ఒక్కసారిగా ఊర్వి షాక్‌తో బిగుసుకుపోయింది. ఇంకా మరింతగా తనని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె నుండి వస్తున్న సహజమైన పరిమళం. అతనికి చాలా ఇష్టం ఆ పరిమళం అంటే. ఏదో లోకంలోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. అతని మనసు వశం తప్పేలా ఉంది. ఆ సువాసనను తన ఊపిరిలో నింపుకున్నాడు ప్రేమగా. ఇక తనని తను చూసుకుంటూ నేను డ్రాప్ చేస్తానని చెప్పాడు. అతన్ని ఇక ఊర్వికి అతని పట్టుకి చిరు చెమటలు పడుతూ ఉంటే, అతని వెచ్చని ఊపిరి ఆమెకు తగులుతూ ఉంటే తనకు తెలియకుండానే సరే అంది. ఆమె ఒప్పుకుంది అని ఓకే పద అని ఆమెను విడిచి, ఆమెను లేపి తను లేచి నిలబడ్డాడు. అతని నుండి వేరైన తర్వాత తెలిసింది ఆమె అసలు ఏమన్నదో అని. వెంటనే లేదు లేదు నేను మా ఫ్రెండ్‌తోనే వెళ్తాను అని వేగంగా డోర్ వైపుకు కదిలింది వర్ష. అంతే ఆమెను డోర్‌కి అలానే లాక్ చేసి కొంచెం కోపంగా నేను చెప్పింది వినడమే నీ పని. పద అని ఆమె చెయ్యి పట్టుకుని బయటికి వచ్చి లిఫ్ట్‌లోకి కింద ఫ్లోర్‌కి వచ్చారు లిఫ్ట్‌లోంచి. లిఫ్ట్‌లోనే డింపుల్‌కి మెసేజ్ పెట్టాడు కారు తీయమని బాబు. వర్ష ఊర్వి కోసం వాళ్ళ ఆఫీస్‌కి వచ్చి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకుంది. ఆఫీస్ ఎంట్రన్స్ వైపు చూసింది. అంతే పాప కళ్ళు బయటకొచ్చాయేమో అన్నట్లు తెరిచింది. నోరు కూడా గాలికి వదిలేసింది. పాప చూసింది ఏంటి అంటే ఆయు ఊర్వి చెయ్యి పట్టుకుని తీసుకొస్తున్నాడు. అసలేం చూస్తున్నాను నేను? ఇది కలా నిజమా అని తనని తనే గిల్లుకుంటుంది వర్ష. అబ్బా! మరీ అంత గట్టిగా గిల్లుకున్నట్లున్నా. అక్కడ కనిపించే సీన్‌కి ఇంకా చెయ్యి కోసుకున్నా ఆశ్చర్యం లేదు అనుకుని ఆయు ఊర్విని తన కార్‌ని దాటి వెళ్ళడం చూసి కారు దిగింది. ఊర్వి ఇంకో హ్యాండ్‌ని పట్టుకుంది. తన వెంట ఊర్వి అడుగులు ఆగిపోవడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఇక ఊర్వి చేతిని వర్ష పట్టుకుని ఉంది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. అప్పుడు చూసింది వర్ష ఊర్వి హ్యాండ్‌ని పట్టుకున్న అతని ఫేస్‌ని. అతన్ని చూడగానే వెన్నులో వణుకు పుట్టింది. కోపంగా ఉంది అతని ఫేసు. ఊర్వి వైపు చూసింది. సేమి అన్నట్లు ఉంది ఆమె ఫేసు. లేని ధైర్యాన్ని తెచ్చుకొని ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగింది. ఆయు చెయ్యిని విడిపించుకోవటానికి గింజుకుంటూ వర్ష వైపుకు చూసింది. లీవ్ హర్ హ్యాండ్ అని అన్నాడు కోపంగా కొంచెం గంభీరంగా. అతని గొంతులోని బేస్‌కి వణికిపోయింది వర్ష. కానీ ఇక బాబు హ్యాండ్ మాత్రం వదల్లేదు. భయంతో త తను నా ఫ్రెండు. నేను తన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. మీరెవరు అని అడిగింది. ఆయు ఊర్విని పట్టుకున్న వర్ష చెయ్యి వైపే చూస్తూ లీవ్ అని అన్నాడు. ఆ మరుక్షణం ఊర్విని తన వైపుకు లాక్కున్నాడు. వర్ష చెయ్యి విదిలించి, వర్ష చెయ్యి వదలడం వలన ఆమె ఆయువు దగ్గరికి వెళ్ళింది. దగ్గరగా వచ్చిన ఊర్విని చూస్తూ షీ ఈజ్ మైన్. తనని రోజు నేనే డ్రాప్ అండ్ పికప్ చేసుకుంటాను.
నువ్వు నీ కారులో రా, నేను నా కారులో వస్తానని ఇంకో మాట మాట్లాడకుండా ఊర్విని కారులో కూర్చోబెట్టి తన కూర్చుని డ్రైవ్ అన్నాడు బేస్ వాయిస్‌తో ఆయు. డింపుల్ ఇక చిన్న నవ్వుతో కార్‌ని రోడ్డు మీద పరుగులు పెట్టించాడు. డింపుల్ ఎందుకు నవ్వుతున్నాడు అంటే తనకు తెలుసు ఆయు గురించి. ఏదైనా సరే తను చెప్పిందే వినాలి కానీ అవతల వ్యక్తి చెప్పింది ఆయు వినడు. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే. వర్ష కూడా షాక్‌తో నోరు తెరిచి అలానే చూస్తూ ఉంది. ఊర్వి పాపం ఏడుపు మొహంతో ఉంది. వర్ష తొందరగా తేరుకుని ఊర్వి వెళ్తున్న కార్‌ని ఫాలో అయ్యింది. కార్ సరిగ్గా వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఆగింది. కార్ ఆగడంతో అప్పటి వరకు షాక్‌లో ఉన్న తను బయటికి చూసింది. ఇదేంటి? ఇతనికి నేనిక్కడ ఉంటానని కూడా తెలుసా? అని మనసులో అనుకుంది. తెలుసు పాపా తెలుసు. అదేంటి నేను మనసులో అనుకుంది ఎలా వినపడింది? అని అనుకుంటూ కారు దిగబోయింది ఊర్వి. ఆమెని ఆపి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి రేపు వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పాడు. అతను అలా పెట్టుకోవడంతో కంగారుగా ముందుకు చూసింది. డింపుల్ ఫోన్ చూస్తున్నాడు. ఆమె కంగారుకు చిరునవ్వు నవ్వాడు. ఆయువు నుండి దూరం జరిగి కారు దిగింది. వర్ష ఆయువు కార్‌నే ఫాలో అవుతూ వచ్చింది. కారు వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఆగేసరికి ఆమె టెన్షన్ తగ్గింది. ఊర్వి కారు దిగగానే వర్ష బేబీ కూడా కారు దిగి వచ్చి ఊర్విని కంగారుగా హగ్ చేసుకుంది. ఊర్విని హగ్ చేసుకున్న వర్షాన్ని కోపంగా చూస్తూ కారు దిగి ఊర్విని వర్ష కౌగిలి నుండి లాగాడు. ఇద్దరు అయోమయంగా చూశారు. వర్షాన్ని చూస్తూ తనకి దూరంగా ఉండు. షీ ఈజ్ మైన్. డోంట్ టచ్ హర్ అని చెప్పి ఊర్వి వైపు చూసి జాగ్రత్త అని చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. వర్షకైతే మైండ్ మొత్తం బ్లాంక్ అయ్యింది. మార్నింగ్ నుండి అతని ప్రవర్తనపై ఒక అంచనాకి వచ్చినా కూడా ఒక అమ్మాయి పట్టుకుంటే కూడా ఇలా రియాక్ట్ అయ్యేసరికి ఊర్వికి కూడా బ్లాంక్ ఫేస్‌తో ఇద్దరు ఫ్లాట్‌కి వచ్చారు. సోఫాలో ఇద్దరు కూర్చున్నారు. వర్ష ముందుగా తేరుకుని ఊర్వి మొహంలో మొహం పెట్టి చూసింది. నాకేం అర్థం కావట్లేదు. అంటే అంటే ఇది నాకంటే మొహం దారుణంగా పెట్టిందేంటి? ఊర్వి భుజంపై చెయ్యి వేసి కదిపింది. అబ్బా ఏంటే? అని విసుక్కుంది ఊర్వి. హా! అలానా? ఇలా కాదే. నిన్ను ఎవరే? అతనడిగింది. ఊర్వి ఆ! మా సీఈఓ వర్ష. మీరిద్దరూ ఒకరికొకరు ముందే తెలుసా? అని ఏడుపు మొఖం పెట్టింది. ఛ! 2 రోజుల క్రితమే తెలుసు. మరేంటి అతను అలా అంటున్నాడు? పైగా నేను పట్టుకున్నా సరే జెలసీ ఫీల్ అవుతున్నాడు. బాబోయ్! చెమటలు పట్టాయి నాకసలు. అసలేం జరిగింది? అని వర్ష ఊర్విని అడుగుతూ ఉంది. ఊర్వి అలా ఏడుస్తూ, బాధతో, ఆశ్చర్యంతో ఉంది. ఇన్ని భావాలు మొహంలో పలికిస్తున్నట్టుగా చెప్పింది. వర్ష కూడా హ్మ్. అన్నట్టు ఉంది. చెప్పు. ఇప్పుడేం చేయమంటావు నన్ను? అని అమాయకంగా అడిగింది. వర్ష ఒక నిట్టూర్పు విడిచి అతన్ని చూస్తూ ఉంటే నీ విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్టున్నాడు. మనం ఏం చేసేది లేదు. చూసావుగా ఇందాక అమ్మాయిని నేనే నిన్ను పట్టుకుంటే ఓర్వలేకపోయాడు. నాకెందుకో ఇతనే అని సాగదీస్తుంది వర్ష. ఆమె ఏం అనబోతుందో అర్థమయ్యి సోఫాలో పిల్లోని వర్ష పైకి విసిరింది. ఆగవే రాక్షసి! నేను మాత్రం నీ మేటలోకి రాను. అమ్మో! అని గుండెలపై చెయ్యి వేసుకుంది. ఏం చేయలేం. జరిగేది చూసుకుంటూ ఉండడమే. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? ఇంక కంటిన్యూ. అసలు కథ స్టార్ట్ అవుతుంది. విత్ లవ్ జర్నీ అండ్ స్వీట్ వర్ష. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ అన్ని స్టోరీలా కాదండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది. అలాగే హైప్ బటన్‌ని క్లిక్ చేయండి గైస్. అంటే ఈ స్టోరీ ఇంకో 10 మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. నాకు చాలా హెల్ప్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.